బోధన్ పట్టణ ప్రజలందరికీ నా యొక్క నమస్కారం. నా పేరు రాజు. నేను ఈరోజు బోధన్ మున్సిపల్ కమిషనర్‌గా ఎఫ్‌ఈసీ బాధ్యతలు తీసుకోవడం జరిగింది. అంటే నేను ప్రెజెంట్ ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్‌గా పనిచేస్తున్నాను. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఇక్కడ అడిషనల్ చార్జ్ అరేంజ్‌మెంట్స్‌లో భాగంగా నన్ను బోధన్ కూడా చార్జ్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇక్కడికొచ్చేసి చార్జ్ కూడా తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఆఫీస్ సిబ్బందితో ఒక చిన్న మీటింగ్ కూడా తీసుకోవడం అనేది జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు మీ అందరికీ కూడా తెలుసు, ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తుందో దాని మీద వార్డ్ ఆఫీసర్‌తో రివ్యూ కూడా చేయడం జరిగింది. మన దగ్గర బ్యాలెన్స్ ఉన్న ఇంకా పెండింగ్‌లో ఉన్న వాళ్ళందరినీ కూడా తొందరగా మార్కింగ్ తీసుకునే విధంగా చేయాలని చెప్పేసి వార్డ్ ఆఫీసర్‌లకు దిశానిర్దేశం చేయడం అనేది జరిగింది. దానితో పాటు వాటర్ ట్యాప్ కనెక్షన్‌లో ఆన్‌లైన్‌లో చేసే ప్రక్రియ కూడా మన దగ్గర కొంచెం పెండింగ్‌లో ఉంది. డీఈ గారితో కలిసి ఆ ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని చెప్పేసి వార్డ్ ఆఫీసర్‌లకు సూచించడం అనేది జరిగింది. ఈరోజు వరలక్ష్మి వ్రతం ఉండటం వల్ల చాలామంది సిబ్బంది ఆఫ్టర్ హాలిడే తీసుకున్నట్టు నా దృష్టికి వచ్చిందది. దానికి సంబంధించి కూడా నేను రిజిస్టర్ కూడా తెప్పించుకొని చూశాను. అందరూ కూడా ప్రాపర్‌గా లీవ్ పెట్టుకున్న తదుపనే వాళ్ళు వాళ్ళ లీవ్ అప్లై చేసుకుంటున్నారు. సో, మనకు ఇంకా వచ్చే మంగళవారం నుంచి వచ్చే బుధవారం రోజు ఒక ఆస్పియస్ డేస్‌గా ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఆ రోజు మహా మార్కింగ్ మేళాతో ఇందిరమ్మ ఇల్లు ఎక్కువ మొత్తంలో మార్కింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం ఆ తేదీ నిర్ణయించింది. ఆ తేదీ రోజు చాలామంది ఇప్పుడు మనకి ఇంకా ఎవరైతే పెండింగ్‌లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా మార్కింగ్ చేసుకునే విధంగా చేయాలని చెప్పేసి ఈరోజు వార్డ్ ఆఫీసర్‌లకు కూడా మేము దిశానిర్దేశం చేశాము. ఆ విధంగా ఆ ప్లాన్ కూడా చేస్తాము. ముఖ్యంగా శానిటేషన్‌కి సంబంధించిన సమస్యలు కూడా మన దగ్గర ఉన్నట్టు దృష్టికొచ్చాయి. అక్కడ కూడా ఖచ్చితంగా రేపటి నుండి ప్రతి 3 వార్డులలో అవేర్‌నెస్ యాక్టివిటీస్ కూడా చేపట్టడానికి నేను ఎస్ఐ గారితో మాట్లాడి డెసిషన్ తీసుకున్నాను. ప్రతి 3 వార్డులలో పబ్లిక్ తడి చెత్త, పొడి చెత్త ఏ విధంగా ఆటోకి ఇవ్వాలి, మీరు ఏ విధంగా సాగ్రిగేట్ చేసేసి ఇవ్వాలనేది చూసి కూడా రేపటి నుంచి ఆర్‌పిల సహకారంతోటి మా ఎస్ఐ గారు, అలాగే వార్డ్ ఆఫీసర్ల సహకారం తీసుకొని ఒక యాక్షన్ ప్లాన్ తీసుకొని మేము ఆ విధంగా ముందుకెళ్ళడానికి ప్లాన్ అనేది చేసుకున్నాము. మనకి ఇప్పుడు వన మహోత్సవం కూడా జరుగుతుంది కాబట్టి ప్లాంటేషన్‌కి సంబంధించి డీ గారితో కూడా మాట్లాడి ఇంకేదైతే మేము చేయడానికి ఎక్కడెక్కడ స్కోప్ ఉందో ప్లాంటేషన్ అక్కడక్కడ ఏరియాస్ అనేది ఐడెంటిఫై చేసాము గతంలోనే. అక్కడ కూడా చేసుకోవడానికి ఈరోజు డీ గారితో కూడా డిస్కషన్ అనేది చేయడం జరిగింది. దాన్ని కూడా అనుకున్న ప్రణాళిక ప్రకారంగా కంప్లీట్ చేసుకోవడానికి డీ గారితో కూర్చొని మేము చేసుకొని అది కూడా వితిన్ ది టైమ్‌లో చేస్తాము. ఇందాకే సబ్ కలెక్టర్ గారిని కూడా కలిసేసి విజిట్ చేయడం అనేది జరిగింది. సార్ కూడా కొన్ని ఇందిరమ్మ ఇంటి మీద ఫోకస్ చేయమని చెప్పారు. ఆ విధంగా ఆ నోట్స్ కూడా ముందు పెట్టుకొని వాటిలో కూడా వచ్చే విధంగా వాటిని కూడా తొందరగా పరిష్కరించే విధంగా కూడా ముందుకు వెళ్ళడానికి నేను ప్రయత్నం చేశానని చెప్పి చెప్తున్నాను. ఇంకా ఎలాంటి సమస్యలు పట్టణంలో టౌన్ ప్లానింగ్ సమస్య అయినా సరే, ఇంకేదైనా శానిటేషన్ సమస్య ఉన్నా సరే మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే శానిటరీ ఇన్స్‌పెక్టర్ గారు, వార్డ్ ఆఫీసర్ దృష్టికి ఇమ్మీడియేట్‌గా నేను యాక్షన్ తీసుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా పట్టణ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. థాంక్ యూ. ముఖ్యంగా ఈరోజు వరలక్ష్మి వ్రతం కాబట్టి బోధన్ పట్టణంలో ఉన్న ఆడపడుచులందరికీ కూడా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే సోదరీమణులు అంటే మనకు అందరికీ కూడా తెలుసు రక్త సంబంధానికి ప్రతీక, సోదరీమణునికి ప్రతీక రక్త సంబంధం సందర్భంగా రేపు అందరూ కూడా అందరికీ బోధన్ తోబుట్టువులందరికీ కూడా నేను రక్షాబంధన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.